Pas de soleil, pas de soleil, pas de soleil. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ రివ్యూ చేశాను, ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి. మనకి చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది అండ్ దీంతోనే చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో చాలా రకాలైనటువంటి టిప్స్ అనేవి ఉన్నాయన్నమాట, అవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది హోమ్ రెమెడీ అనుకోండి, లేదంటే ప్రొడక్ట్ రివ్యూ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ దీంతో మాత్రం చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో అవేంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. సో నార్మల్గా అయితే సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ అనేది అశ్విని వారిది అనమాట. మనకి ఎక్కడైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మనం ఎలాంటి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఎలాంటివి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా పర్వాలేదండి, బట్ ఇది సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. సో చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీని ఫుల్ డీటెయిల్ రివ్యూ అనేది నేను ఆల్రెడీ వీడియో అనేది చేసి పెట్టాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఐ బటన్లో వస్తుంది, ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఒక మెథడ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇంకా ఫర్దర్ మెథడ్స్ అనేవి కూడా నేను వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. సో ఈ సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా ఈ రోజు వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది జస్ట్ 45 రూపీస్కి వస్తుంది, మనకి ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ప్యాకింగ్ వైజ్ అయితే ఈ విధంగా ఉంది అండ్ మనకు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందండి, ఎక్కడ లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ఈ సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ని తీసుకుంటున్నాను. సో మీకు అంటే మీరు బాడీ మొత్తం అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది, కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ని తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి, అది వచ్చేసి పసుపు అనమాట. సో మీ దగ్గర పచ్చి పసుపు ఉంది అనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. పచ్చి పసుపు అంటే మనకి పసుపు కొమ్మల నుండి తీస్తారు కదండి, ఆ పసుపుని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఏ పసుపు ఉంటే ఆ పసుపుని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక 2 చిటికల వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు బాడీ మొత్తం అప్లై చేసుకోవాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో మనకి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ అయ్యేంత మనం రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేస్తే మనకి ఒక పేస్ట్ ఫామ్లో తయారవుతుంది. సో ఇది మనకి చాలా చాలా బాగా వర్క్ అనేది చేస్తుందండి. సో మీరు స్నానానికి వెళ్ళే ముందు ఇది అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఇది అప్లై చేసుకోవాలి. సో మీరు స్నానానికి వెళ్లే ముందు ఇది అప్లై చేసుకోండి అండ్ ఫేస్కి అదేవిధంగా బాడీకి మొత్తం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను అండ్ చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత సోప్ అనేది యూజ్ చేయక్కర్లేదండి. ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది అప్లై చేసి చూపిస్తాను అనమాట. సో ఇది మనం ఫేస్ ప్యాక్ ఏ విధంగా అప్లై చేస్తామో అలాగే అప్లై చేసుకోవాలండి. సో ఇది చాలా మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంది అనమాట. మనకి నలుగు పిండి సున్నిపిండి ఎలా అప్లై చేస్తామో అలాగే అప్లై చేసుకోవాలి. అండ్ ఇది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ బాత్ పౌడర్ అనేది, బట్ ఏంటంటే మనకి 45 రూపీస్లో మంచి క్వాంటిటీలో మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ప్రిపేర్ చేస్తారు. ఇది ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ అదేవిధంగా బాడీ మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయితే సరిపోతుంది అనమాట, పూర్తిగా డ్రై అవ్వవలసిన అవసరం కూడా లేదు. ఇలా మొత్తం బాడీ అండ్ ఫేస్కి విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ తీసుకుని వాటర్తో తడుపుతూ జస్ట్ ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఒక మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుందని, ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మనకి చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వాటర్తో తడుపుతూ మీరు రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత సోప్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా పర్వాలేదు. అండ్ ఇది డైలీ యూజ్ చేయొచ్చు, లేదంటే 3 డేస్ లేదంటే వారానికి ఒక్కసారైనా యూజ్ చేసుకోవచ్చు.
సో ఫైనల్గా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనం పసుపును కూడా యాడ్ చేసాం కాబట్టి పసుపు అనేది మనకి చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. సో మన ఫేస్ మీద ఉన్నటువంటి డర్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి యూజ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి. సో చాలా చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా మంచిగా వర్క్ అనేది చేస్తుంది. మనం ఇందులో సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్తో పాటు మనం పసుపుని యాడ్ చేసాము. మీ దగ్గర పసుపు కొమ్ములతో చేసినటువంటి పసుపు ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే మీకు అవైలబుల్గా ఉండే పసుపుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో చాలా మెథడ్స్ అనేవి ఉంటాయండి. సో అవి నేను వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. మీరు సోప్ యూజ్ చేయకపోయినా లేదంటే ఫేస్ వాష్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు, ఈ సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ని యూజ్ చేయండి. అండ్ మీరు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి బాత్ పౌడర్ అయినా పర్వాలేదు, బట్ ఏంటంటే ఇది జస్ట్ 45 రూపీస్కి వస్తుంది అనమాట. అండ్ చాలా మంచి క్వాంటిటీలో వస్తుంది. మనం ఈజీగా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 3 డేస్కి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక వారానికి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇది మనకి ఎక్కడైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇదనమాట వీడియో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.